గత వారం విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకాకు రివ్యూలు బాగా వచ్చాయి. ఇక పబ్లిక్ టాక్ నెగటివ్గా వినిపించలేదు. సోషల్ మీడియాలో ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. కానీ విచిత్రంగా వసూళ్లు దానికి తగ్గట్టుగా లేవు. ఇదే రామ్ అభిమానులను షాక్కి గురి చేస్తుంది. మామూలుగా ఈ స్థాయి టాక్ వచ్చిన సినిమా వెంటనే పుంజుకొని కలెక్షన్లు కొల్లగొడతాయి. కానీ దానికి భిన్నంగా మొదటి వారంలోనే నెమ్మదించడం విచిత్రం. ఇక దీంతో కొందరు మూవీ లవర్స్ ఇన్స్టా, ఎక్స్ తదితర మాధ్యమాల్లో టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్డ్ అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లిన రామ్ తిరిగి హైదరాబాద్ రాగానే ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఇక్కడ పబ్లిసిటీ చేసే పనిలో పడ్డారు. అయితే టీఎఫ్ఐ ఆడియన్స్ నిజంగా మంచి కంటెంట్ని ఆదరించడంలో ఫెయిల్ అయ్యారా అంటే ముమ్మాటికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడూ కూడా తప్పు కాదు, సరైన తీర్పులే ఇస్తారు. వాళ్ళ అంచనాలు అందుకోలేకుంటే అది దర్శక నిర్మాతల తప్పు అవుతుంది. కానీ మీరు చూడలేదు కాబట్టి మా సినిమా ఆడటం లేదని రాంగ్ స్టేట్మెంట్. ఇక రామ్ అందుకే పబ్లిక్ జడ్జ్మెంట్ పట్ల గౌరవంగా ప్రకటిస్తూ రెండో వారం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఎవరైనా సరే ఆలోచించాల్సింది ప్రేక్షకుల వైపే. రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి చిన్న సినిమా ఎలా ఆడింది? ఇక 4 రెట్ల లాభాన్ని ఎలా ఇచ్చింది? ఇదంటే తెలంగాణ నేటివిటీ కాబట్టి ఆంధ్రలో ఆడలేదు అనుకుంటే, లిటిల్ హార్ట్స్ యునానిమస్గా సూపర్ హిట్ అయి 30 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. వీటిలో స్టార్ హీరోలు లేరు, దర్శకుల అనుభవము లేదు. అయినా సరే ఆదరణ దక్కించుకున్నారు. కారణం కేవలం కంటెంట్ బలమే. అది స్ట్రాంగ్గా లేకపోతే పవన్ కళ్యాణ్ అంతటి స్టార్కే హరిహర వీరమల్లు రూపంలో పరాభవం తప్పలేదు. ఇది చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది కూడా. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలోనే కె విశ్వనాథ్ తీసిన శంకరాభరణం ఏడాదాడింది. ఇక చెప్పులు కుట్టేవాడిగా చిరంజీవి నటించిన స్వయం కృషి అన్ని వర్గాలను మెప్పించింది. విప్లవ పంథాలో ఆర్ నారాయణమూర్తి, మాదల రంగారావు తీసిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నిలిచిపోయాయి. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా విషయానికొస్తే ఒక స్టార్ హీరోని పిచ్చిగా అభిమానించే క్రమాన్ని ఎంతసేపు పాజిటివ్ కోణంలో చూపించిన దర్శకుడు మహేష్ బాబు దానివైపు మరో యాంగిల్ టచ్ చేసుంటే తన ఉద్దేశం మరింత స్పష్టంగా జనాలకు చేరువయ్యేది. ఇక ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాలు అరుదుగా ఆడతాయి. శివరంజని, సితారా, సీతా మహాలక్ష్మి, అద్దాల మేడ, మహానటి లాంటి కొన్ని అద్భుత విజయాలు సొంతం చేసుకోగా, ఇటీవలే వచ్చిన దుల్కర్ సల్మాన్ కాంత ఎంత దారుణంగా తిరస్కరించబడిందో చూస్తున్నాం. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా వాస్తవికతను కాస్త దూరంగా ఉండడం వల్ల మొదట కేటగిరీలోకి చేరే అవకాశాన్ని పోగొట్టుకుంది. చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ అయినా రోగి చనిపోయినట్టుగా అయ్యింది రామ్ పరిస్థితి. ఇక అఖండ 2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రెండో వారం నుంచి పికప్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.